ఎక్కడైనా ఆగిపోయావో, నిరుత్సాహంతో, నిస్పృహతో, ఎవరి మీదో కోపముతో, అలిగో, సమస్యల్లో నీరసించో, ఆవేదనతోనో, జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఇంక నేను ముందుకు వెళ్ళలేనని ఒక విధమైనటువంటి డిప్రెషన్తో ఆగావో వెనకబడిపోతావు. ఆగొద్దు. నీ దేవుడు సెలవిస్తున్నాడు, సాగిపో. స్టూడెంట్స్, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావను, ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చాయను, లావుగా ఉన్నావని, నువ్వు సన్నగా ఉన్నావని, నీ క్యాస్ట్ వేరని, నువ్వు క్రిస్టియన్ అని నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారని, నీ ఫ్రెండ్స్ నీకు దూరం అయిపోయి వాళ్ళందరూ ఒక టీమ్గా కట్టారని, చాలా ఉంటాయి స్టూడెంట్స్ మధ్యలో. ఇలాంటివన్నీ నీ మనసులో పెట్టుకొని కృంగిపోయావంటే పాడైపోయేది నీ భవిష్యత్తే. ధైర్యవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నువ్వు ముందుకు సాగిపోతేనే ఉండు. ప్రార్థనలో ఆగిపోవద్దు, ఆత్మీయతలు ఆగిపోవద్దు, కష్టపడి పనిచేయటం ఆగొద్దు, భవిష్యత్తు పట్ల నిరీక్షణ కలిగి ఉండటం ఆగిపోవద్దు. గొప్ప ఆశావాదిగా ముందుకు కొనసాగండి. దేవుడు మీ హస్తం పట్టుకొని ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించడం ప్రారంభిస్తాడు.